ఎన్నికలు జరుగుతున్నాయి. పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు ఓటింగ్ అందరూ ఉపయోగించుకుంటున్నారు పొద్దున్న నుంచి. అయితే అర్బన్లో ఉన్నటువంటి ఇష్యూనే చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది. ఎప్పుడైనా సరే అర్బన్లో చాలా తక్కువ మంది ఓట్ వేయడానికి వస్తారు అన్నలానే మనం ఏ పోలింగ్ స్టేషన్కి పోయినా కూడా సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్లు పెద్దగా ఎక్కువ ఉన్నాయైతే ఎక్కడ లేవు. ఇప్పుడే కొంతమంది వచ్చారు, మనం చూడొచ్చు. ఇది బూత్ నెంబర్ 66, 67 రెండిట్లలో దగ్గర దగ్గర 700 ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపి 1500 వరకు ఉన్నాయి ఈ పోలింగ్ బూత్లో. 2 బూత్లకి సంబంధించింది ఇదే పోలింగ్ బూత్లో ఉంది. అల్ ఫాహ్లా స్కూల్ అనే దాని దగ్గర మనం చూడొచ్చు. కొంతమంది ఓటర్లు వచ్చిర్రు ఇప్పుడే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం. ఇక్కడ పోలింగ్ స్లిప్లను చెక్ చేయించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఓటుని వినియోగించుకుంటారు. సో ఇక్కడ 66, 67 2 బూతులు ఒకటే స్కూల్లో ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటిది పొద్దున్న నుంచి కూడా కొంత ఒక దొంగ ఓట్లు నడుస్తున్నాయి ఇక్కడ అనేటువంటిది కూడా ఒక చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ 2 పోలింగ్ బూతులలో కొంత రిగ్గింగ్కి పాల్పడుతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. పోలింగ్ ఏజెంట్స్ కావచ్చు, వేరే వాళ్ళు. కొద్దిసేపటి కిందట ఇక్కడ కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొని ఉంది. దొంగ ఓట్లు వేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బూత్ల దగ్గరికి వచ్చిర్రు. వాళ్ళని చెక్ చేయనియాలి, వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కరెక్ట్గానే ఉందా ఇన్ఫర్మేషన్ లేదా అనేటువంటిది మేము చెక్ చేస్తాము అనేటువంటి టైంలో కొంత ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. ఇప్పుడైతే కొంత క్యూ లైన్ ఉంది, వాళ్ళు ఓటేసేందుకు వచ్చిర్రు. ఇటువైపు నుంచి చాలా కొంత పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు ఇక్కడ. అంటే కొంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా అనుకున్నారు అనేటువంటిది మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో పోలీసులు ఉన్నారు కాబట్టి కొంత సమస్యాత్మక ప్రాంతంగా ఇది ఉంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. పోలీసులు కూడా కొంత పెద్ద మొత్తంలోనే ఈ పోలింగ్ బూత్ల దగ్గరికి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇప్పుడు ఇంతకుముందే కొంత ఉద్రిక్తమైన వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది కాబట్టి కొంతమంది వచ్చి వాళ్ళకి సలహాలు కూడా సూచనలు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఎట్లాంటి పోలింగ్ నడుస్తుంది ఏంటి అనేటువంటి దానిపైన ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో చాలా క్లారిటీగా చూడొచ్చు. సో ఎట్లా ఉండబోతుంది సాయంత్రం వరకు ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర అనేటువంటిది కొంత చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కొంత సెన్సిటివ్గా ఉంది ఏరియా అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. పోలీసులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. వచ్చేటువంటి వాళ్ళని ఓటర్ స్లిప్లు అన్నీ చెక్ చేసి పంపించాలి అనేటువంటిది అవతల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ చెప్తున్నారు. సో మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఇది కొంత సమస్యాత్మక ప్రాంతంగా ఉంది అనేటువంటిది అయితే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇందాక మనం చూసినప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది ఓటర్లు రావడం లేదు, దొంగ ఓట్లు వేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. సో పోలీసులు కూడా వచ్చిర్రు, ఒకసారి చెక్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి దానికి సంబంధించి. కానీ కొంత ఒక టెన్షన్ వాతావరణం అయితే పోలింగ్ బూత్ నెంబర్ 66, 67 రెండింటి దగ్గర కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. జూబ్లీహిల్స్